ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చూడండి, దేవుడు తన ప్రజల పట్ల ఎంత ప్రేమ కనబరిచే ఆ యొక్క స్థితిని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిన్ను గూర్చి ఈ లోకంలో బహుశా ఎవరు పట్టించుకోవడం లేదని చాలా పర్యాయాలు నువ్వు బాధపడుతుంటున్నావు. నీ జీవితంలో అలాగన విచారిస్తూ ఉంటున్నావు. కానీ నిన్ను గురించి చింతించే దేవుడు నీ కొరకు ఉన్నాడనే సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుడు సెలవిస్తున్నాడు. నిన్ను గూర్చి అనే మాట ఇక్కడ ప్రాముఖ్యంగా దేవుడు తెలియజేస్తున్నాడు. మనల్ని గురించి దేవుడు జాగ్రత్త వహించాలి అంటే మనము ఆయన యందు భయము భక్తిని ప్రదర్శించే వారంగా ఉండాలి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ చరణంలో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని సెలవిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, నీకున్న చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నీవు ఆయన యందు భయము భక్తిని కలిగి జీవించినప్పుడు దేవుని యొక్క కాపుదల అనే వలయంలో నీవు ఉంటావు. దుష్టుడు నిన్ను దరి చేరకుండా ప్రభువు నిన్ను కాపాడేవాడుగా ఉంటాడు. అలాంటి సంరక్షణను కాపుదలను దేవుడు తన ప్రజలకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాల్లో ఎలీషా పనివాడు రాజు యొక్క సైన్యమును చూచి తన యజమానుడైన ఎలీషాతో కలవరంతో మాటలు చెప్పినప్పుడు ఎలీషా దైవజనుడు ప్రార్థించి, దేవా దయచేసి వీని కన్నులు తెరవమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని కన్నులు తెరిచినప్పుడు వారికంటే ఎక్కువైనటువంటి అగ్ని రథములను గుర్రములను చూచి ఎంతగానో ఆశ్చర్యపోతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన మనోనేత్రము తెరవబడితే తప్ప ఆయన యొక్క కాపుదలను మనం గుర్తించే వారంగా లేము. కనుక అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకునవలసిన వారంగా ఉంటున్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో చిన్న చిన్న విషయాలకు మనం కలవరపడి ఆందోళన చెందే వారంగా ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. భయపడకుము అంటున్నాడు. నీ చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ నీవు భయపడకుండా ఆయన వైపు చూసినప్పుడు ఆయన కాపుదల నీకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక.